హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. జమీందారు అసంతృప్తి. రంగాపురంలోని వసంతరావు అనే జమీందారు ఉన్నారు. అతనికి 1000 ఎకరాల పొలము ఉంది. దానికి అదనంగా 500 ఎకరాల పండ్ల తోటలున్నాయి. వాటిని కౌలుకు ఇచ్చి ఫలసాయం పొందుతున్నాడు. 5 ధాన్యం మిల్లులు, వస్త్రాలు, దుకాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే లేని వ్యాపారం లేదు. 5 కార్లు, బంగ్లాలు, భవనాలు ఇలా అంతులేని ఐశ్వర్యం ఉన్నా అతనికి సంతృప్తి లేదు. పిల్లికి కూడా బిచ్చం వేయడు. ఎవరికి ఎలాంటి సహాయం చేయడు. ఎప్పుడూ ఏదో వెలితి ఆయనను వేధిస్తూ ఉండేది. ఒకవేళ ఈ సంపద అకస్మాత్తుగా పోతే తన పరిస్థితి ఏమిటి అనే భావన ఈ మధ్య ఆయనను పీడించసాగింది. అదే సమయంలో ఆ ఊరికి మణిగంటుడు అనే ఒక సాధువు శిష్యులతో కలిసి వచ్చాడు. అతడు జమీందారుకు చెందిన మామిడి తోటలోని మండపంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. రోజు తన వద్దకు వచ్చే భక్తులకు భాగవత ఉపన్యాసాలు చెప్పి ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఉపన్యాసాలు బాగుండడంతో గ్రామస్తులు ఆయనకు ఒక ఆశ్రమం నిర్మించి అందులో ఉండమని చెప్పారు. ఆ పరిసర ప్రాంతాలు నచ్చడంతో అక్కడ కొంతకాలం ఉండాలని మణిగంటుడు నిర్ణయించుకున్నాడు. సాధువు విషయం జమీందారుకు తెలిసింది. తన సమస్యకు ఆయన ఏమైనా పరిష్కారం చూపిస్తాడేమో అని భావించాడు. ఒకరోజు సాధువును చూడడానికి వచ్చాడు. తన సమస్యను వివరించాడు. తనను తీవ్రమైన అసంతృప్తి వేధిస్తోందని అన్నాడు. ఒకవేళ తన సమస్త ధనం పోతే లేదా ఎవరైనా ఎత్తుకెళితే తన గతేమిటని భయపడుతున్నట్టు చెప్పాడు. మణిగంటుడు జమీందారు పరిస్థితిని తెలుసుకున్నాడు. అతను పిసినారి, బాగా కూడబెట్టాడు. అయితే ఎవరికి ఎలాంటి సహాయం చేయలేదు. తాను కూడబెట్టిన డబ్బు ఎవరో దోచుకెళ్తారేమో అని భయపడుతున్నాడు. ఇందువల్లే అతనికి ఆందోళన, భయం పట్టుకుంది. అతనికి ధన వ్యామోహం పోలేదు. దానిని వదిలించాలనుకున్నాడు. నాయనా, నేను చెప్పింది చేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. అలాగే అన్నాడు జమీందారు. ఆ ఊరిలో ఒక పాఠశాల, ఒక వైద్యశాల, దేవాలయం, సత్రం కట్టించాలని ఆజ్ఞాపించాడు. పాఠశాలలో ఉపాధ్యాయుణ్ణి, వైద్యశాలలో వైద్యుణ్ణి నియమించి సత్రంలో యాత్రికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించాడు. గ్రామంలో చెరువులు తవ్వించాడు. మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశాడు. ఇలా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేయించాడు. ఈ కార్యములు పూర్తి చేశాక జమీందారుకు శాంతి కలిగింది. తాను చేసిన పనుల వల్ల పలువురికి మేలు జరుగుతుందని తెలుసుకున్నాడు. సాధువు వద్దకు వెళ్ళి, స్వామి, నాకు ఈ రోజుకు మనశ్శాంతి కలిగింది. అది మీ చలవే అన్నాడు. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఎంత ఆనందమో జమీందారు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తూ తన జీవితాన్ని తృప్తిగా కొనసాగించాడు.